అత్తయ్య గారు, మీరు ఇలాంటి పనులు చేస్తుంటే నేను ఇలా చూస్తూ ఊరుకోలేను. అమ్మా, మీ అత్తాకోడలను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఉదయ్ లాంటి వాళ్ళు ఎంతమంది నాకు ప్రపోజ్ చేసినా నేను బతికుందే నీకోసం రా. ఐ లవ్ యు రా, ఐ లవ్ యు. బాబు పార్దు, జస్ట్ ఒక్క నిమిషం. ఇంకొకసారి మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయితే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను. ఐశ్వర్య, వెళ్ళు. నీ చైర్ నీకోసం వెయిట్ చేస్తుంది. చూడు, నువ్వు ఆఫీస్లో లేకపోతే ఆఫీస్ అంతా ఎలా బోచిపోయిందో. ఇంకా అలా నిలబడి చూస్తావేంటి? వెళ్ళు, వెళ్ళి నీ సీట్లో కూర్చో. నీ పనులన్నీ పెండింగ్ అయిపోయాయి. వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకో. అలాగేరా. రే పార్దు, అమూల్యకి కార్ డ్రైవింగ్ నేర్పించొచ్చు కదరా. కార్ డ్రైవింగ్ రా అమూల్య. ఆ రోజు రాత్రి కారు వేసుకురావడం ఏంటి? వర్కర్స్ని కొట్టి మళ్ళీ కార్లను వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఇందులో ఏది నిజం? ఏదో జరుగుతుంది కూడా. వెంటనే విషయం తేల్చేయాలి. అరే జంబో, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఈ ఫైల్ వచ్చాక చూస్తాను, ఓకే? ఇదేంటి సడన్ గా వీడికి ఇంటి మీద గాలి మళ్ళింది? ఏం జరిగిందో ఏంటో. తాగండి తాగండి, అసలే ఎండలు మండుతున్నాయి. మీ వేర్లు తడిచేలా నీళ్లు పోయకపోతే ఈ ఎండకి పాపం మీరు మలమలా మాడిపోతారు.
మీకెన్ని నీళ్లు కావాలంటే అన్ని పోస్తాను. తాగండి తాగండి. అమ్మో, ఇంకా నయం. నేను ఈ మొక్కలతో మాట్లాడటం పార్థు గారు చూశారంటే, ఏ పిచ్చి మొహం, నీకేమైనా మెంటలా అని తిడతారు. ఇదేంటి, పార్థు గారు నేరుగా నా దగ్గరకు వస్తున్నారు? కొంపతీసి నా మాటలు విన్నారా ఏంటి? ఇప్పుడొచ్చి ఎన్ని మాటలు అంటారో ఏమో. ఓరి నాయనో, ఈయనసలే ముక్కోపి. ఎందుకు వచ్చాడో, వచ్చేం చెప్తాడో అసలేం అర్థం కావట్లేదు. అమూల్య, అమూల్య, పార్థు గారండి, మీరా? ఎప్పుడొచ్చారండి? అవును, సడన్ గా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారేంటి? ఏం లేదు, నేను నీతో ఓ విషయం మాట్లాడాలి. పార్థు గారు, ఏం జరిగిందండి? ఏం లేదు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? అయ్యో రామా, నాకు సైకిల్ తొక్కడమే రాదండి. ఇంకా కార్ డ్రైవింగ్ ఏం చేస్తానండి? అవునండి పార్థు గారు, గతంలో మీరే కదండి నీకు డ్రైవింగ్ రాదు, నేను నేర్పిస్తానని చెప్పారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా అడుగుతారేంటండి? అబ్బాబే, ఏం లేదు, ఏం లేదు. అవును, నేను డ్రైవింగ్ నేర్చుకోమని చెప్తే ఎందుకు నేర్చుకోవటం లేదు? అయ్యో రామా, నాకెందుకండి డ్రైవింగు? నేను మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక కార్లు ఏమైనా నడపడానికా? నాకు చదువుకునే పనుందండి, నన్ను వదిలేయండి మహాప్రభు. అమూల్య, ఒక్క నిమిషం. బా, ఏంటి పార్థు గారు? ఏం లేదు, ఈరోజు నేను నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను, నాతో పాటు రా. ఇదెక్కడ విడ్డూరం అండి? వద్దు వద్దు అంటే బలవంతంగా నేర్పుతానంటారు. అయినా ఇప్పుడు నేను కారు నేర్చుకుని ఏం అఘోరించాలండి? ఏయ్, చెప్పించేయ్. వచ్చి కార్లో కూర్చో. ఏయ్, కార్ ఎక్కు. అలాగే పార్థు గారు. ఏమొద్దు, ఆ సీట్లో కాదు, ఇలా రా. డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి. అయ్యో రామా, నేనా? వద్దు పార్థు గారు, నాకు భయం వేస్తుందండి. ఎందుకు భయం? పక్కన నేను కూర్చొని నేర్పిస్తాను కదా. క్లచ్ ఎలా నొక్కాలో, గేర్ ఎలా మార్చాలో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రా రా. కూర్చో కూర్చో. ఈయనొకడు ఏమన్నా అంటే కోపడతాడు, వద్దు మొర్రో అంటే వినడు కదా. అంతా నా కర్మ కర్మ. పార్థు గారండి, పుస్తకాలు పట్టుకోవాల్సిన నా చేత్తో ఈ స్టీరింగ్లు గేర్లు పట్టిస్తున్నారేంటండి? ముందు గేర్ న్యూట్రల్ చేసి స్టార్ట్ చేయి. అది కాదు పార్థు గారు, స్టార్ట్ చేయాలంటే దీన్ని ఎక్కడ పెట్టాలి? అదిగో కీ ఇచ్చాను కదా, దాన్ని రైట్ సైడ్ పెట్టి ఇలా తిప్పాలి. స్టార్ట్ చేయి. అక్కడే సరిగ్గా ఇన్సెట్ చేయి. అలా కాలి కింద ఎడం పక్కనుందే అది క్లచ్, కుడి పక్కనుందే అది ఎక్సలేటర్.
మధ్యలోది బ్రేక్. ఓకే? పార్థు గారు, మరీ పైత్యం కాకపోతే కాళ్ళ కింద బ్రేకులు పెట్టుకోవడం ఏంటండి? చేతికి అందుబాటులో పెట్టుకోవచ్చు కదా. ఏయ్, అవన్నీ అక్కడే ఉంటాయి, ముందు చెప్పినట్టు చెయ్యి. ఇదేంటి పార్థు గారు, స్టీరింగ్ ఎంత తిప్పినా కారు కదలడం లేదు? ఏ మెంటల్, కారు కదలాలంటే స్టీరింగ్ తిప్పితే సరిపోదు, క్లచ్ మీద కాలేసి యాక్సిలరేటర్ కూడా తొక్కాలి. ఏదేదో తొక్కమంటున్నారు మీరు. ఏం కాదు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. కంచి కామాక్షమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, కర్నూలు వరలక్ష్మి. ఏయ్, కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తావంటే అక్కడ చూసి నడుపు. కళ్ళు తెరిచి గేర్ మార్చు. ఆ, మార్చికి చేస్తానా? ఇష్టం లేకుండా తీసుకొచ్చి ఈ అడ్డమైన పనులనే చేస్తున్నారు నా చేత. స్టాప్. యమ్మా, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అన్నీ ఉన్నాయా? చూపించు. సార్ ప్లీజ్ సార్, అర్జెంటుగా వెళ్ళాలి. చూడమ్మా, మీ ఆడవాళ్ళు అబ్బాయిల కంటే ఎక్కువ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు. మొన్న రాత్రి ఒక అమ్మాయి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం నేను చూశాను. సమయానికి అప్పుడు నా చేతిలో కెమెరా లేదు కాబట్టి. చూపించమ్మా. ఇవిగోండి సార్. జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేస్తే నీకే మంచిది కాదు. పార్థు గారండి, ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం నా వల్ల కావట్లేదండి. టెన్షన్తో గొంతంతా ఆరిపోతుంది. అక్కడ షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటానండి ప్లీజ్. ఏ అమూల్య, ప్లీజ్ పార్థు గారు. ఏమొద్దు.
ఈ అమ్మాయి సరైన టైంకి దొరికింది. ఆ రోజు కారు అంత స్పీడ్గా డ్రైవింగ్ చేసింది. చెప్తాను తన సంగతి. ఏంటిది, నడు రోడ్డు మీద కారు ఆపి వెళ్ళిపోయింది. హలో సార్, ఆ అమ్మాయి మీ వైఫా? అవును, ఏంటి ప్రాబ్లం? ఏంటండి ఆ అమ్మాయి డ్రైవింగ్? అమ్మాయి అయి ఉండి అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తే కంట్రోల్ చేయడం కష్టం. వాట్? తను కార్ డ్రైవ్ చేసిందా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తనకి ఇప్పుడే డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. అసలు గేర్లు ఎక్కడుంటాయో బ్రేక్లు ఎక్కడుంటాయో కూడా తెలియని అమ్మాయిని పట్టుకొని డ్రైవింగ్ చేసిందంటారేంటి? పైగా స్పీడ్గా. సార్, మీ ఆవిడ ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటుందో లేక ఎప్పుడో నేర్చుకుందో నాకు తెలియదు, కానీ ఆ రోజు రాత్రి మాత్రం కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం నేను చూశాను. ఖచ్చితంగా నేను చూసింది ఆ అమ్మాయినే సార్. కాకపోతే ఆ రోజు ఆమెకు కళ్ళజోడు లేదు. ఈ రోజు ఉంది, అంతే తేడా. సార్, మీరైనా తనకు స్పీడ్గా డ్రైవ్ చేయొద్దని చెప్పండి. ఇంకొకసారి మళ్ళీ తను అలా డ్రైవింగ్ చేస్తూ కనబడితే మా రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పార్థు గారండి, ఈ కార్ డ్రైవింగ్ చేయడం నా వల్ల కాదండి. ప్లీజ్ పార్థు గారు, నన్ను వదిలేయండి మహాప్రభు. ఇదిగోండి పార్థు గారు. కాకపోతే ఆ రోజు ఆమెకు కళ్ళజోడు లేదు. ఈ రోజు ఉంది, అంతే. ఏంటి పార్థు గారు ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు అమూల్య, సరదా కాసేపు అలా నడుద్దామా? పార్థు గారండి, మీకేదో అయిందండి. ఒకసారి డ్రైవింగ్ అంటారు, ఒకసారి వాకింగ్ అంటారు. అసలు ఏం జరిగిందండి? అబే ఏం లేదని చెప్తున్నాను కదా. పద, కొంచెం దూరం నడుద్దాం. పార్థు గారండి, ఈ సమయానికి నేను చదువుకునేదాన్నండి. బయటకు తీసుకొచ్చి డ్రైవింగ్ అన్నారు, అదన్నారు. అబ్బా ఏం కాదులే, పద. ఆ రోజు రాత్రి మాత్రం కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం నేను చూశాను. ఖచ్చితంగా నేను చూసింది ఆ అమ్మాయినే సార్. అమూల్య, ఆ కళ్ళజోడు చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? పార్థు గారండి, మీకేదో అయిందండి. సడన్ గా మీ కళ్ళు నా కళ్ళ చూడిపై పడ్డాయేంటండి? బా, అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా. మరండి పార్థు గారు, నేను చిన్నప్పటి నుంచి చదువుకోవడం మా పిన్నికి ఇష్టం లేదు కదండి. అందుకే రాత్రిపూట అందరూ పడుకున్నాక నేను లేచి రోజు దీపం పెట్టుకుని చదివి చదివి ఇదిగో ఇలా సైట్ తెచ్చుకున్నానండి. స్పెట్స్ లేకపోతే మాత్రం నేను సరిగ్గా చదువుకోలేను పార్థు గారు. దూరంగా ఉన్న వస్తువులు కూడా నాకు సరిగ్గా కనపడి చావు పార్థు గారు. ఓహో అవునా, ఒకసారి నీ స్పెట్స్ ఇవ్వు, నేను పెట్టుకొని చూస్తాను. ఆగండి ఆగండి, నేను తీసిస్తాను. ఇదసలే మా నాన్నగారు కొనిచ్చిన స్పెట్స్. మా నాన్నగారి కష్టార్జితం అండి. సరే పద, అలా నడుద్దాం.
స్పెట్స్ ఇలా ఇవ్వండి. ఈ స్పెట్స్ లేకపోతే నాకేది స్పష్టంగా కనపడి చావదండి. చూడండి, ఆ కళ్ళజోడు లేకపోవడం వల్లే కింద రాయందని కూడా కనిపించలేదు. ఇవ్వండి పార్థు గారు. అమ్మయ్య, ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది. అవును పార్థు గారు, ఇందాక నుండి మీరు ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నారు. ఏం జరిగింది? అబ్బాబే ఏం లేదు. సరే, మనం ఇంటికి వెళ్దాం పద. పదండి పార్థు గారు, చదువుకోవాల్సింది చాలా ఉంది. లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అనవసరంగా అమూల్యని అనుమానిస్తున్నాను. కానిస్టేబుల్ ఎవరిని చూసి అమూల్య అనుకుని ఉంటాడు. సరే, మనం ఇంటికి వెళ్దాం పద. పద. ఇది మీకు మీ అబ్బాయికి అస్సలు మంచిది కాదు అన్నపూర్ణమ్మ గారు. శాస్త్రి గారు, కొద్ది రోజుల్లో ఎలాగైనా వాణ్ణి ఒప్పిస్తానండి. గడువు పొడిగించుకుంటూ పోవడానికి ఇది వ్యాపారం కాదమ్మా, దోషం, సర్పదోషం. ఇది చాలా ప్రమాదకరం. నిర్లక్ష్యం మంచిది కాదు.